అందరికీ నమస్తే. బొత్స సత్యనారాయణ గారు శాసన మండలి ప్రతిపక్ష నాయకుడు, అదేవిధంగా వైసీపీ మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు. ఆయన ఒక మాట అంటూ ఉన్నాడు, ఒకసారి విందాం. బొత్స సత్యనారాయణ గారు చాలా అమాయకంగా మాట్లాడుతున్నారు. అయ్యా బొత్స సత్యనారాయణ గారు, మీరు సీనియర్ రాజకీయ నాయకులు, ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో మంత్రిగా చేశారు, పిసిసి అధ్యక్షుడిగా చేశారు, నేడు శాసన మండలి ప్రతిపక్ష నేతగా చేస్తున్నారు. మీ నోటి వెంట కూడా అబద్ధాల, బూతుల, అది ఎప్పుడు విన్న పదంలాగా మీరు ఎక్స్ప్రెషన్స్ పెట్టారు. మీకు తెలీదా? మీరున్న పార్టీలో ఉండే నాయకుల్ని ఏమంటారో తెలీదా? బూతు నాయకులు అంటారు. మీ పార్టీనే బూతుల పార్టీ అంటారు. మర్చిపోయారు బొత్స సత్యనారాయణ గారు. ఎందుకనంటే మీరు బూతులు మేము ఎప్పుడు మాట్లాడాం, మాకు గుర్తులేదు. మీరేదో గజనీ సినిమాలో సూర్య లెక్కన అదేదో గుర్తులేనట్టుగా మీరు ఈ విధంగా అంటూ ఉన్నారే. ఒక్కసారి మీకు మెమరీ లాస్ ఉంటే శాసనసభ రికార్డ్సు, అదేవిధంగా గతంలో 2019 నుంచి 24 వరకు మీ నాయకులు మాట్లాడిన ప్రెస్ మీట్లు ఒక్కసారి యూట్యూబ్లోకి వెళ్ళో లేకపోతే సీడీలో తెప్పించుకొని మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఒకప్పుడు రోజా మాజీ మంత్రి, మీరు కూడా క్యాబినెట్ మంత్రిగా ఉన్నారు. ఆ రోజు రోజా ఎలా మాట్లాడిందో, ఆ రోజు కొడాలి నాని అనే వ్యక్తి ఎలా మాట్లాడేవాడో, పేర్ని నాని ఎలా మాట్లాడేవాడో, అదేవిధంగా అంబట్టి రాంబాబు ఎలా మాట్లాడేవాడో, అనిల్ కుమార్ నెల్లూరు అతను ఎలా మాట్లాడేవాడో, తమ్మినేని సీతారాం ఎలా మాట్లాడేవాడో, ధర్మాన ప్రసాదరావు వీళ్ళు ఎలా మాట్లాడేవాళ్ళో, అదేవిధంగా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఎలా మాట్లాడేవాడో, బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ఎలా మాట్లాడేవాడో నీకు తెలుసు. ఒక్కసారి తెప్పించుకొని చూడు. ఎందుకంటే ఆ రోజు వాళ్ళు నోటి నుంచి ఒక్కటన్నా నిజం వచ్చిందా? అన్నీ అబద్ధాలు, బూతులు. 24 గంటలు బూతులే మాట్లాడారు. అందుకే మీకు ప్రతిపక్షం కూడా ఇవ్వలేదు ప్రజలు. ఇప్పుడు కూడా మీ వాళ్ళు బూతులే మాట్లాడుతూ ఉన్నారు. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డే బూతులు మాట్లాడుతున్నాడు. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి ఎన్నో సందర్భాల్లో బూతులు మాట్లాడారు. నీకు గుర్తులేదా? ఒక్కసారి గుర్తు తెచ్చుకో. ఎందుకంటే అమాయకంగా మాట్లాడితే ప్రజలు చూస్తూ ఉండరు. ఎందుకంటే ఏదో బూతులు తెలియనట్టు విన్నట్టు అట్లా అంటున్నారు మీరు. మీ పార్టీ పేరే బూతుల పార్టీ. రోజా నోట్లో ఎవరిది పెట్టుకున్నావు, ఐస్ క్రీమా అని ఇంకా పెద్ద పదాలు వాడింది. అమ్మ మొగుడు అని సంథింగ్ కొన్ని వర్డ్లు. కొంతమంది పుట్టుకల గురించి మాట్లాడారు. వైసీపీ సోషల్ మీడియా మొత్తం మహిళల యొక్క క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తూ, కొంతమంది మహిళలను బాడీ షేమింగ్ చేస్తూ ఎట్లా పడితే అట్లా పోస్టులు రాసింది వైసీపీ సోషల్ మీడియా కాదా? మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి పెంచి పోషించలేదా? అంతెందుకు, జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెలు షర్మిల గురించి, అదేవిధంగా వాళ్ళ చిన్నాన్న కూతురు సునీత గురించి వ్యక్తిగత హననం చేయించింది. వాళ్ళ పుట్టుకల గురించి తప్పుగా మాట్లాడింది మీ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కాదా? బొత్స సత్యనారాయణ గారు, సూటిగా అడుగుతూ ఉన్నాం. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఎంతోమంది ఆనాడు అన్నీ మరిచి ఎట్లా పడితే అట్లా బూతులు మాట్లాడారు. అది గుర్తుపెట్టుకోండి. ఈరోజు వచ్చి మీరు అమాయకంగా ఫేస్ పెట్టి బూతుల మేము ఎప్పుడు మాట్లాడామంటే ప్రజలు అన్నీ గుర్తు చేసుకొని రేపు రానున్న రోజులు ఇప్పుడు చెప్పే అబద్ధాలకు కూడా వడ్డీ కలిపి రేపు భవిష్యత్తులో గుండు సున్నా ఇస్తారు. అందుకని దయచేసి ఇకనైనా అబద్ధాలు చెప్పడం ఆపండి. మీరు బూతులు మాట్లాడినందుకు ప్రాయశ్చిత్తపడి క్షమాపణ అడగండి ప్రజల్ని. అంతేగాని అబద్ధాల రూపంలో కవర్ చేస్తాం, మా సోషల్ మీడియాతో బూతులు ఇదే విధంగా బూతులు మాట్లాడిస్తామంటే రానున్న రోజుల్లో ప్రజలు గుండు సున్నా ఇస్తారు, మీ పార్టీని భూస్థాపితం చేస్తారు, మిమ్మల్ని కూడా అబద్ధాలు చెప్పినందుకు తరిమి కొడతారండి. ఇకనైనా హుందాతనంగా చేసిన తప్పులు నొప్పుకొని ప్రాయశ్చిత్తం ప్రజలకు క్షమాపణ కోరండి. ప్రతిపక్ష నాయకులను ఎవరినైతే విమర్శించారో వ్యక్తిగతంగా బాడీ షేమింగ్ వాళ్ళని క్షమాపణ కోరండి. ప్రజలు క్షమిస్తారు ప్రజాస్వామ్యంలో. లేకపోతే తరిమి కొడతారు. బొత్స సత్యనారాయణ గారు గుర్తుపెట్టుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.